జై శ్రీరామ్. ఇంట్లో మనమైనా పిల్లలైనా పొద్దున్నే లెగవాలంటే బాగా బద్ధకంగా ఉంటుంది కదూ. మనకే కాదండి, అంతటి స్వామి కూడా ఆ బద్ధకం నుంచి వదలడానికి పొద్దున్నే సుప్రభాతాలు. ఒక్కసారి ఆ సుప్రభాతాలు విన్నామంటే మనం కూడా నిద్ర లెగుస్తాము. ఓ రామయ్య, లేవయ్యా. రామయ్య నిద్రపోతున్నాడు. ఏమయ్యా కౌసల్య, సుప్రజ, రామ అంటూ ఈ రోజు కూడా నిన్ను లేపుతున్నారు కదా. నువ్వు పుట్టిందే భూదేవి రక్షణకి, భూదేవిని ఏలడానికి. ఆ భూమిలోంచి వచ్చిన మా సీతమ్మ తల్లి కోసమే కదా. ఓ కిట్టయ్యా, లేవయ్యా. రాత్ర గోధూళి సమయాన తీసుకొచ్చి కట్టేశావా? అవన్నీ పొద్దున్నే కిట్టయ్య ఎప్పుడు వస్తాడో, మమ్మల్ని ఎప్పుడు మచ్చిక చేస్తాడో, మాతో ఎప్పుడు ఆడుకుంటాడో అని ఎదురు చూస్తున్నాయి. లెగవాలి కదా. అందులోనూ వకుళమ్మ తల్లికి మరో రూపంగా అన్నమయ్య జోలపాటలు పాడాడు కదా. బాగా నిద్రపోతున్నావేమో. ఇది వైకుంఠం అనుకున్నావా? వైకుంఠం నుంచి విరక్తి చెంది వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే అని ఇక్కడికి వచ్చావు కదా. నువ్వు లేకపోతే అసలే మా వాళ్ళు నిన్ను అసలు అర్థం తెలియకోకుండా వేరే వేరే విషయాల్లో, అప్పుల్లోనూ భార్యల్లోనూ తీసుకున్నారు. అందుకని లేవయ్యా, నీకు ఎన్ని పనులున్నాయి. తెల్లవారుతుంది, సూర్యనారాయణ వస్తున్నాడు, నీ రూపమే కదా. గోవులన్నిటినీ కాచాలి, వాటికి పాలు తాగాలి. నువ్వు సూర్యనారాయణ స్వరూపంగా నువ్వే కదా పొద్దున్నే వస్తున్నావు. ఆ పాలు కాచి ఆ పాలు చిలుకుతున్న సప్పుడు వినిపిస్తుందా? బృందావనంలో గోపికలందరూ ఆ వెన్నని తోడేసి రాత్ర పొద్దున్నే నీకు వెన్న పెట్టడానికి, నీకు పొద్దున్నే వెన్నతో నైవేద్యం పెడతారు కదా ఇంకయ్యా. ఆ చిలుకుడు ఆ మధ్య కవ్వము కుండలో వేసి చిలుకుతున్న ఆ గోపికల గాజుల చప్పుడు నీకు వినిపిస్తుందా? వాళ్లతో పాటు నువ్వు చిలుకుతున్నావా? లెగిసి వెన్న తినాలి కదా పొద్దున్నే, నీకు అదే కదా నైవేద్యం. లేవయ్యా, గోవులన్నీ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి స్వామి. ఈ రోజుల్లో గోవుల ప్లేస్లో నిన్ను పూజిస్తాం, నీకు కళ్యాణాలు చేస్తాం, నీ చుట్టూ తిరుగుతాం. కానీ మేము మాత్రం మా ఇళ్లల్లో నువ్వేమో చక్కగా గోవుల్ని పెంచి శివయ్యకి రోజు అభిషేకం చేస్తావు. మీ ఇద్దరు అన్యోన్యం బాగానే ఉంది, కానీ లేవండి అయ్యా బాబు. మీరు లేచారంటేనే మాకు, మా పిల్లలకి మేమేం చెప్పి లేపాలో కూడా అర్థం కావట్లేదు. అందులోనూ మీ ఆవిడ పొద్దున్నే లేస్తుంది కదా. అందులోనూ ఇంకొక విషయం, లేమ్మని మేము అడుగుతున్నాం కదా, గబగబా లేచి వచ్చేస్తావేమో. అప్పుడులా నువ్వు చిన్నపిల్లాడు కాదు స్వామి. నీ పక్కన మా అమ్మ ఉంది. నడిరే ఏ జామును వచ్చావు కదా కిందకి దిగి మా అమ్మ దగ్గరికి. మరి ఆవిడ నీ గుండెల పైన నిద్రపోయినప్పుడు ఆవిడ కస్తూరి తిలకం నీ గుండెలకి అతుక్కుంది కదా. అందుకని మేము నిన్ను మేల్కొల్పామని గబగబా లేచి వచ్చేస్తావేమో. అసలే ఎవరు పిలిస్తే పలుకుదామా అని శంకు చక్రాలు, గద ఇన్ని పెట్టుకొని ఎవరన్నా పడుకుంటారా? ధనస్సు కూడా చేతిలో పెట్టుకొని పడుకునే స్వామి, కాస్త చూసుకొని పై పంచ సర్దుకొని రావయ్యా. మేమందరం బీబీ నాంచారములయ్యి నీతో ఆటలు, పాటలు, మాటలు, పూజలు, నైవేద్యాలు ఇవన్నీ చేయాలంటే నువ్వు లేచావన్నా ఆ సుప్రభాతం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది విన్నావంటే అయ్యయ్యో స్వామి లేచాడు కదా. స్వామికి మరి స్వామి లేచినప్పుడు మనం కూడా లేవాలి కదా. ఎంత గొప్పవాడు, ఎంత సంపాదించాడు. శ్రీదేవియే వాళ్ళ ఆవిడ, భూదేవి ఆవిడికి మరో రూపం. ఇంతటి స్వామి ముక్కోటి దేవతలందరూ నుంచొని రామా లేవయ్యా, నువ్వు వైకుంఠంలో కాదు ఉంది, భూమి మీద మనిషి రూపంలో ఉన్నావు. అందుకని లేచి స్నానం చేయవయ్యా అని ఎలా లవంగాలు అన్నీ వేసిన గంగా తీర్థం నీకోసం ఎదురు చూస్తుంది. లేవయ్యా స్వామి అంటూ మేల్కొలిపితే